హలో గాయస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఎక్స్పెరిమెంట్స్ వ్లాగ్స్. ఇంతకుముందే ఒక ఓవర్ నైట్ అయితే కంప్లీట్ అయింది. ఓవర్ నైట్ నేను ఎడిట్ చేస్తున్నా. ఇక పొద్దుగానే వచ్చి లాగ్ అయితే ఎడిట్ చేసుకుంటుండే. ఇక గిది చేసి ఫస్ట్ టైం లేచుడు. ఫస్ట్ టైం అయితే నేను లాగ్ ఎడిట్ నీకు మబ్బులు ఏవా అప్పుడప్పుడు మబ్బులో కాదు, ఇయ్యాల కాదు లాగ్ ఎడిట్ నీకు డెడికేషన్. నేనే ఎడిట్ చేస్తున్నా కానీ డైలీ బ్లాగ్స్ పెడుతున్నాం కదా, వీళ్ళకి తీరుతలేదు. ఫ్యామిలీ చాలా ఓవర్ నైట్ వేసి రాత్రే, సో అట్లా మళ్ళీ బ్లాగ్ ఉండదని చెప్పేసి నేనే ఎడిట్ చేస్తున్నా. ఇంకో అర్ధ గంటలో లాగ్ అయిపోతుంది, ఇంకో అర్ధ గంటలో ఓవర్ నైట్ మొత్తం అయిపోతుంది. అయిపోయాక ఫ్రెష్ అప్ అయి రావాలి మళ్ళీ. ఇక ఇప్పుడు వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నాం అంటే కూరగాయ నేను సిద్దిపేటకి అయితే వెళ్తున్నాం. ఎందుకు అంటే చేపల మార్కెట్కి వెళ్తున్నాము. మీకు ఆల్రెడీ టైటిల్ అండ్ తమిళ చూసిన తర్వాత అర్థమైంది కావచ్చు. ఈ వీడియోలో మనం చేపల కుకింగ్ వీడియో అయితే షూట్ చేయబోతున్నాం. బామా నెల్లూరు చేపల పులుసు అంటారుగా, అదైతే తయారు చేయబోతున్నాం. దానికోసం కొర్రమట్ట చేపలు అయితే కావాలి. కొర్ర మీను, కొర్రమట్ట రకరకాలు అంటారు. చేపలు తీసుకొని సిద్దిపేట ఫిష్ మార్కెట్కి అయితే వచ్చినాం. కొర్రమట్టలు తీసుకున్నాము. అన్న ఈ రొయ్యలు పెద్ద అవుతాయా? ఇంత ఉంటాయి చూడరా, ఇవి కూడా తీసుకపోవాలి. చెప్పినా కదా చేపల కుకింగ్ వీడియో అని చెప్పేసి మొత్తానికి చేపలు అయితే తీసుకున్నాం. కాకపోతే ఇలా అడిగిపిత్తలేమో, ఇంటికాడ మేమే కడుక్కుంటాము. ఇక్కడ సైడ్ ఒక మార్కెట్ ఉంది, ఆడ మనకు కొత్తిమీర అవటి అన్నీ దొరుకుతాయి, నిమ్మకాయలు అయినా అవి తీసుకుందాం. ఆ తర్వాత ఇంటికి పోదాం. ఇక్కడ హోల్సేల్, అక్కడ రిటైల్. గల్ల కనబడుతుందా? ఉల్లిగడ్డలు, టమాటాలు అవటి ఇవటి కావాలి, అవి తీసుకుందాం. చేపలను వండే ముందు ఫస్ట్ మంచిగా నీట్గా క్లీన్ చేసుకోవాలి. మనం తినేటప్పుడు కనుక ఏదైనా ఐటమ్ దాన్ని వచ్చిందనుకోండి మస్తు గలీజ్ అనిపిస్తుంది. సో అందు గురించి మొత్తం నీట్గా క్లీన్ చేస్తున్నాం. ఈ 4 చేపలు ముక్కలు కొట్టేసరికి దగ్గర అర్ధ గంట కంటే ఎక్కువ టైం అవుతుంది. అక్కడ వాళ్ళు అయితే ఒక 10 నిమిషాలు వేసేస్తారు. కాకపోతే వీడియోలో మంచిగా ఉంటుందని చెప్పేసి డైరెక్ట్ లివింగ్ చేపలే తీసుకొచ్చినాము. ఇంత టైం అయితే వేస్ట్ అయింది. ముక్కలన్నింటినీ మంచిగా కొట్టేసినాం. ఇప్పుడు మంచిగా అడుగుదాం. ఆ తర్వాత మన కుకింగ్ స్పాట్కి అయితే వెళ్ళిపోదాం. ఇక వివాహ భోజనంబో వింతైన వంటకంబో ఇయాల వారి విందో నాకే ముందురా బాబాయ్. నాకు ముందు నీకేనా? నాకే. చూతాంతి ఎంత తింటావు, ఏ పాట తింటావు వండినాక కొత్తగా. చూడు మొత్తం చూడు. నెల్లూరు స్టైల్లో చేపల పులుసు చేద్దామని వచ్చినాం కదా. ఆ స్టార్ట్ చేసినప్పటి నుంచి వీని మైండ్ పని చేస్తలేదు, మొత్తం హ్యాంగ్ అవుతుంది. ఏ పని చెప్పినా దానికి రివర్సే ఎత్తును. ఇవేంటిరా గదే మరి అవన్నా తెలుస్తుందా లేదని అడుగుతున్నా. సో ఫస్ట్ ఏం చేద్దామంటే పొయ్యి అంటించుకునే ముందు, కూరగాయలు కడిగేసే ముందు మొత్తం కూడా చేపలను మంచిగా నీట్గా మ్యారినేట్ చేసుకుందాము. ఆ తర్వాత వీటిని పక్కకు పెట్టి ఉల్లిగడ్డలు కడిగేసుడు అన్ని కడిగేసుకుందాం, పొయ్యి అంటి పెడదాం. నెక్స్ట్ ప్రొసీజర్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి చేప ముక్కలు అన్నింటినీ మ్యారినేట్ అయితే చేస్తున్నాం. చేపలు మ్యారినేట్ చేస్తున్నా అని చెప్పినా కదా. ఏమేమి మసాలాలు వాడుతున్నా అంటే ఫస్ట్ వచ్చేసి మెంతులు రా అవుతున్నాయి మన దగ్గర. వీటిని మంచిగా వేయించి తర్వాత పొడి వేసి కలుపుదాము. నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర పొడి, తర్వాత పసుపు, కారపొడి అండ్ ఇదేంటిది ఫిష్ మసాలా, ఆ తర్వాత ఉప్పు అండ్ లాస్ట్లో వచ్చేసి ఏంటిదిరా ధనియాల పొడి అండ్ ఇంకోటి కారం. మొత్తం మిగిలిన అన్నీ కూడా వేసి దీంట్లో మంచిగా ముక్కలకు పట్టే విధంగా మిక్సీ వేసి తర్వాత సైడ్కి అయితే పెడదాం.
ఇంకా చెట్టు మళ్ళా ది స్టార్ నాకు టేస్ట్ చేయరా ఎట్లుంది బా మస్తు ఎట్లనే అన్న తిన్నాం చలో దీని మూత సైడ్ పెట్టేసేది తిన్నా మూతి దాని మూతి సూపర్ దారా అరే దగ్గర ఏం చేద్దామంటే ఒక గంట సేపు మొత్తమే సైడ్ పెట్టేద్దాం దీన్ని అది మొత్తం ముక్కలకైతే పడుతుంది తర్వాత మనం ఆ లోపల ఉన్నాయన్నీ కట్ చేసుకుందాం రాకేష్ గారు కూల్ డ్రింక్ వేయడానికి వేయండు వాడు వచ్చిన తర్వాత దావుకుంటా మంచిగా ఫ్రీ స్టైల్ ఉండదాం ఇవాళ ఏ పని లేదు వేరేదిగా ఓన్లీ కుకింగ్ వీడియో మీద మొత్తం టైం స్పెండ్ చేద్దామని చూస్తున్నాము ఆరామ్స్లో వండుతాం చేపల పులుసు అంటే మెయిన్ కావాల్సిన ఐటమ్ బుడ్డ పూర నడిన చెప్తారు అది ఏంటిది అంటే చింతపులుపు చింతపండు రసం అయితే కావాలి మంచి తీసుకొచ్చినాము ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని కూడా అది మ్యారినేట్ అయితేనే ఉంటే సైడ్కు అంతేకాకుండా ఈ చింతపండు ఏదైతే ఉందో ఇది కూడా మొత్తం కూడా నాని రసం లెక్క అవుతుంది ఫస్ట్ ఒకసారి టేస్ట్ చేద్దాం ఎట్లుందో పుల్ల పుల్ల తీపి భలే ఉంది ఊర్లో సైడ్ కూర్చోలో కూడా దీన్ని మంచిగా నానబెడదాం చింతపులుపు అవుతుంది అప్పుడు తర్వాత కూర అవుతుంది ఘోరంగా ఉందిరా ఇది అన్ని మసాలాలు వేసినాం కానీ మెంతుల పొడి వేయలే కదా మెంతుల పొడి దాంట్లో మ్యారినేట్ చేసిన దాంట్లో వేయకుండా డైరెక్ట్ చేపల పులుసులనే వేస్తాం సో దాని గురించి మెంతులు వేస్తున్నా తర్వాత బాబాయ్ వీటిని మంచిగా దంచు బాగా దంచు అనుకుంటా పొడి అయితే వేస్తాడు ఇక కూరగాయలు వచ్చేసి మంచిగా కట్ చేసుకుంటున్నాం నీట్గా ఇది కట్ చేసి అయిపోయిందంటే మన కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు వీలైన తొందరగా స్టార్ట్ చేయాలి ఎందుకు అంటే చీకటి అయిపోతుంది చీకటి అయిపోయింది అనుకోండి మళ్ళీ లైటింగ్ తీసుకురావాలి మళ్ళీ అంత పెద్ద కథ సో అందు గురించే ఫస్ట్ కట్ చేస్తున్నాం వచ్చిన వారా కూలుందా జింగుడి లెక్క ఏదైనా ఛాలెంజ్ అవి కావాలని ఉడగొట్టి అలా గుండి చేయాలి ఓకే సింగిల్ అయితేనే ఓకే ఎవరు ఓడిపోతే వాడు బాబాయ్ని వాడిని ఇద్దరు ఎట్లా టీమ్ అయితే బిస్కెట్ అయితే నాకు కూడా వాళ్ళకి వేయాలి నేను ఓడిపోతారా గుండె ఉండే ఇక క్యాన్సల్ నువ్వు అది ఉండు నేను హోస్ట్ ఉంటా హోస్ట్ నా కోసం అంతా కష్టపడుతుర్రు నా కోసం ఎందుకు రో కూర నా ఫేవరెట్ కూర అయితే ఫేవరెట్ కలర్ కూర వీరికి ఏం వేయాలి చెప్పన్నారా మొత్తం తోకలు ఇచ్చుకోపోయిన ముక్కలు ఉల్లిగడ్డలు వేయాలి తలకే వానికి దగ్గర పడదు ఇక గుడ్ జాబ్ ఇలా కొంచెం ఉంది కొంచెం దంచితే మొత్తం మెత్తగా అవుతుంది ఇప్పుడు కొద్దిగా పానం ఫ్రీ అయింది కొంచెం అంటే పానం ఫ్రీ కావాలి వేడి పడుతుంది కదా ఓకే యాక్సెప్టెడ్ పోయిరు కదా దాన్ని వచ్చేరుగా వాళ్ళైతే మొత్తం కూరగాయలు కట్ చేస్తారు సో మేము రాగ్యాన్ని మొత్తం మంట పెడుతున్నాం ఏతో దేంతో అంటే ఈ లైటర్తోని దీంతో కొంచెమే అనుకుంటుంది దీంతో చెప్పని అనుకుంటుంది మనకి ఇప్పుడు లైటింగ్ అవుతుంది మళ్ళీ మధ్యాహ్నం మొత్తం లంచ్ చేయలే సో జల్దీ కావాలంటే ఈ పెద్ద లైటర్ గ్యాస్ క్యాను ఈ గ్యాస్ క్యాను ఈ లైటర్ అయితే కావాలి ఈ లైటర్ మీకు కావాలనుకుంటే మన వెబ్సైట్లో ఉంటుంది ఆర్డర్ అయితే చేసుకోర్రి సో దీంతో ఇప్పుడు వెలిగిద్దాం దీన్ని వెలిగిస్తే సౌండే రాదు దీన్ని వెలిగిస్తే సౌండ్ చూడరు మరి వెనకాల పెడితే మొత్తం ఆడిపోతాయి ఒక 2 నిమిషాలలో అనుకుంటుంది మొత్తం పెద్ద చిన్న ఉదయం వేసుకోవచ్చు ఇట్లా చిన్న వేసుకోవచ్చు పెద్ద వేసుకోవచ్చు పెద్ద 2 నిమిషాలలో మొత్తం అంటుకుంటుంది ఇక ఇంతకు ముందుకే మెంతుల పొడి దంచుకున్నా అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్తున్నా అంటే టమాటాలు దంచుకుంటున్నా కొన్ని మొత్తం గుజ్జు దంచాలి పొయ్యి మీద ఫస్టే అన్నం ఎక్కిస్తున్నాం అందుకే దీనికి బురద పెడుతున్నాం ఏం కాకుండా దీనికి భావానికి ఇది పెడితే ఏమైతుంది
ఇది ఇది పెడితే ఏమవుతుంది అంటే ఇట్లా అంత మసి మసి కాదు, జల్ది పోతుంది తొంకున అవుతా. భగవాన్ అయితే మంచిగా గరం అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం పోస్తున్నా దీంట్లో అంటే మంచి నూనె. బియ్యం అయితే ఎక్కిస్తున్నా, కడుగులే ఏం లేదు, డైరెక్ట్ వేలిలతోనే కడుగుడు. అరే పోయిరా నువ్వు పోయిరా. చెప్పు జూనియర్ చెప్పు. వేలిళ్ళతోనే చలి పెడుతుంది బాగా, వేలిళ్ళతోనే కడుగుడు డైరెక్ట్ బియ్యం. కోతి కొండంగా వీడికి మొన్న అదే సామె నేర్చుకున్నట ఇప్పుడు మొత్తం నేర్పిస్తాయి ఇప్పుడు. ఇక అయ్యో మంచి చలి పెడుతుంది ఇప్పుడు. పాట పాడుతుడు. బియ్యం అయితే మంచిగా అడిగినా, కానీ ఇప్పుడు దీన్ని ఉంచుడు ఎట్లా ఘోరంగా కాలుతుంది. ఏమైంది బాబా, నువ్వు అలా చేయి పెట్టినావు, గంజు పట్టుకో డైరెక్ట్. ఓకే యాక్సెప్టెడ్, పట్టుకో. మన అన్నం అయితే రెడీ అయిపోయింది, మొత్తం పుల్లలు అయింది, ఘోరంగా మంచిగా అయింది. ఇక తినడం లేడు, ఘోరంగా లైటింగ్ అవుతుంది, ఇంకా తినలే తినలే. కూర సగం అయిపోయింది. ఇప్పుడు టమాటాలను మొత్తం దంచినాం గ్రేవీ గురించి, అది ఎత్తున ఇప్పుడు. చింతపులుపు పోయంగానే టేస్ట్ కావచ్చు, స్మెల్ కావచ్చు, కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. మనకు చేపల కూర వండుతున్నట్టుగా స్మెల్ వస్తుంది, అంతేకాకుండా టేస్ట్ కూడా చేంజ్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో వీడి వరకు దంచిగా మెంతుల పొడి స్టార్టింగ్ మీకు చూపెట్టినాం కదా, అదైతే మొత్తం వేస్తున్నాం. అది వేసినాం కొన్ని ఇంకా క్లియర్ అండ్ క్రిస్ప్ అయిపోతుంది చేపల కూర. ఫస్ట్ కొద్దిసేపు చేపల పులుసు మరగనిద్దాము, ఆ తర్వాత ఇది పోద్దాం. మళ్ళీ తినరామై మరచి మంచిగా దంచుకున్న మెంతుల పొడి అయితే ఎత్తున్నా. ఇది వేసినాక మొత్తం చేపల కూర టేస్ట్ ఏదైతే ఉందో 100% ఇక మారిపోతుంది. అంతే టేస్ట్ సూపర్ ఉందండి. జింగిడిగాలు నమ్మతలేరు. చేయబట్రి బో ఇక అబ్బా అది రా చెప్పు ఎట్లుందో ఇంకోసారి మరి టేస్ట్ కి. అబ్బో ఆ చిత్తపల్లి అది ఉంటుంది బరాబర్ చేపల టేస్ట్. వంటలు అది మస్తు వస్తుంది, ఇంకా పుల్లగా బరాబర్ చేపల టేస్ట్ వస్తుంది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్, అదే వాటర్ దగ్గర మస్తున్నది. ఏమన్నా తక్కువ అనిపిస్తుందా? తక్కువ ఎక్కువ పన్నే వాళ్ళే లైట్ ఉప్పు ఎన్నిసారి వేసిన కదా మాది. పోయి 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 ఏం కాదు, చేప ముక్కలు తీసుకురాయిగా. ఇప్పుడు ఇది మొత్తం సూప్ రెడీ అయింది కదా, దీంట్లో చేప ముక్కలు అయితే వేద్దాం. చేప ముక్కలు వేసినాం అనుకోండి, అవి మెల్లగా లో ఫ్లేమ్లో పెట్టాలి, హై ఫ్లేమ్లో పెట్టొద్దు. మంచిగా ఉడుకుతాయి. ఆ తర్వాత దీన్ని తీసే ముందు కొద్దిగా ఫిష్ మసాలా వేసి కొత్తిమీర మనం అప్పుడు కలిపి పెట్టుకున్నాం కదా, మొత్తం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ముక్కలు చూడండి మీరు ఎంత మంచిగా పట్టిందో కారం, ఉప్పు, మసాలాలన్నీ. ఇప్పుడు వీటిని మెల్లగా వేద్దాం మళ్ళీ.
ప్రతి కుకింగ్ వీడియో పైన మీ లవ్ అండ్ సపోర్ట్ చాలా క్రేజీగా వస్తుంది. నార్మల్గా మన వ్లాగ్ ఛానల్లో వ్లాగ్స్కి ఎంత సపోర్ట్ వస్తుందో అంతకంటే ఎక్కువ సపోర్ట్ వచ్చేసి మన కుకింగ్ వీడియోస్కి అయితే వస్తుంది. లాస్ట్ టైం మనం ఏం కుక్ చేసినాం, బొంగులో బిర్యానీ అయితే చేసినాం కదా, ఆ వీడియో పైన కూడా మీ సపోర్ట్ నెక్స్ట్ లెవెల్లో వచ్చింది. ఈరోజు ఆ వీడియో పైన మీరు చేసిన కామెంట్లు అయితే రీడ్ చేస్తున్నా. నెక్స్ట్ టైం నుంచి మీరు ఈ వీడియో పైన ఏవైతే కామెంట్లు చేస్తారో అవి వచ్చేసి రీడ్ చేస్తా. సో ఇప్పుడు ఫస్ట్ టైం మీరు బొంగులో బిర్యానీ వీడియో పైన చేసిన కామెంట్లు అయితే రీడ్ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి ఆల్ ఇన్ వన్ మూమెంట్ అని ఉన్నది. హాయ్ సాయి బ్రో, ఈరోజు వీడియో లేట్ అయింది, మార్నింగ్ నుండి వెయిటింగ్ అని కామెంట్ చేసిండు. 280 పీపుల్ అయితే లైక్ చేసారు. దానికి రీజన్ వచ్చేసి ఏంటి అంటే ఆ రోజు మెయిన్ ఛానల్ వీడియో అయితే వాళ్ళలేదు, ఫ్యామిలీ ఛానల్ వీడియో వాళ్ళలేదు, ఓన్లీ వ్లాగ్స్ ఛానల్నే వీడియో పడ్డది. మేము ఎడుకో వేనామా సంథింగ్ ఏదో జరిగింది ఆ రోజు, అందుకనే వీడియో అప్లోడ్ చేయలేకపోయాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ధోని అని ఉన్నది. విజ్జి ఫ్యాన్స్ అని కామెంట్ చేసిండు. 115 పీపుల్ లైక్ చేశారు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సత్యనారాయణ పిడుగు అని ఉన్నది. మార్నింగ్ ఏమైందన్న వీడియో రాలేదు, మొత్తం అవే కామెంట్లు ఉన్నాయి దీనిపైన. వాజా. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి డాక్టర్ యానిమి అని ఉన్నది. అన్న మీరు నెక్స్ట్ క్యాంపింగ్ అండ్ ఓవర్ నైట్ చేసేటప్పుడు అనిత సాంగ్ పాడండి అందరూ కలిసి ప్లీజ్ అనేది కామెంట్ చేసిండు. ఓకే, ఇదే కుకింగ్ వీడియోలో వాడదాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి స్టూడియో టూర్ కోసం ఎంతమంది వెయిటింగ్ అనేది కామెంట్ చేసిండు. ఆల్రెడీ మన ఛానల్లో స్టూడియో టూర్ అప్లోడ్ అయింది. మీ సపోర్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లో వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అదే మొత్తం ఇక మెయిన్ ఛానల్ వీడియో ఎందుకు రాలేదు. నెక్స్ట్ టీ అరుణ్ కుమార్ ఉన్నది. హాయ్ అన్న, సర్వప్పలు తినే ఛాలెంజ్ చేయండి అట, ప్లాన్ చేద్దాం. నెక్స్ట్ కామెంట్ ఆమ్లెట్ తినే ఛాలెంజ్ చేయండి అంజయ్ యాదవ్. చేయాలి, మాకు కూడా ఐడియా ఉంది, త్వరలో ఈ ఛాలెంజ్ చేద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి క్రికెటర్స్ అని ఉన్నది. కరీంనగర్లో మీటప్ కోసం వెయిటింగ్ అని కామెంట్ చేసిండు. ఇదైతే ప్లాన్ చేస్తున్నాము, అక్కడ ఈవెంట్ ఆర్గనైజ్ చేసే వాళ్ళు ఉన్నట్లయితే మళ్ళీ కాంటాక్ట్ గారి. సో ఖచ్చితంగా అందరం కలిసి ఒక ఈవెంట్లా కనెక్ట్ చేద్దాం. ఖమ్మంలో జరిగినట్టు జరుగుతామని భయం అవుతుంది, కానీ ఖమ్మంలో మాత్రం ఖచ్చితంగా మీటప్ వస్తుంది. మీకు అందరికీ ప్రామిస్ చేసినట్లుగానే ఒక్కొక్క నెల ఒక్కొక్క ప్లేస్లో అయితే మీటప్ వస్తుంది, ఒక్కొక్క డిస్టిక్లో మీటప్ అయితే ఖచ్చితంగా పెడతాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి 24 hours ఇంగ్లీష్ స్పీకింగ్ ఛాలెంజ్ కోసం ఎంతమంది వెయిటింగ్ అట. ఇది కూడా చేయొచ్చు, ప్లాన్ చేద్దాం. మన వాళ్ళకి ఎవరికి రాదు కదా ఇంగ్లీష్, నాకు కూడా చక్కగా రాదు. ఒకవేళ మనం ఇంగ్లీష్ మాట్లాడుకుంటే ఏదైనా క్యాంపింగ్ చేసినాం అనుకోండి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి నాని ఉన్నది. మటన్తో ఏదైనా కుకింగ్ వీడియో వేయండి అన్నానైతే కామెంట్ చేసిండు. ఓకే, ప్లాన్ చేద్దాం. సో ఇవి గాయస్ నేను చదివిన కామెంట్స్. అండ్ ఈ వీడియో పైన మీరు ఏవైతే కామెంట్ చేస్తారో అవన్నీ కూడా నెక్స్ట్ కుకింగ్ వీడియోలో ఖచ్చితంగా రెడీ చేయడానికి ట్రై చేస్తా. మన చేప కూర వచ్చేసి మీరు చూడొచ్చు ఎంత మంచి ఉడికింది. ఇది నెల్లూరు చేపల పులుసు అంటే నెల్లూరు చేపల పులుసు స్టైల్లోనే అయింది. ఇది చాలా అంటే చాలా క్రేజీ ఉడికింది. అండ్ దీనికే మొత్తం కూడా మసాలా అన్నీ వాటిని కామెంట్ తాగుతుంటే చదవత్తలేదు, మొత్తం నోరు ఉడుతుంది, ఒకటి నీళ్ళు వస్తున్నాయి. చాలా రోజుల నుంచి వెళ్ళి మీలో చాలా మంది ఒక సాంగ్ వాడని కామెంట్ చేస్తారు. ఆ సాంగ్ వచ్చేసి ఏంటంటే అనిత సాంగ్ అయితే వాడమంటారు. సో బాబాయ్ గారికి మొత్తం వచ్చా పాట, కాకపోతే మళ్ళీ స్టైల్ కొడుతున్న ఫోన్లో మధ్యలో ఏదో సాంగ్ ఏదో వాడిండు ఇలా వీడియోలో క్యాంపింగ్ లా దేంట్లో వాడిండు వాడు మొత్తం పాట వాడిండు. ఇప్పుడు కూడా బాబాయ్ స్టార్ట్ చేస్తాడు, మేమందరం కూడా అందుకుంటాం. చలో బాబాయ్. గానా భజన కార్యక్రమానికి స్వాగతం. రాదా మంచిగా గుద్దు గుర్తాం. చలో డైరెక్టా. నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా, పదే పదే నా మనసే నిన్నే కలవరిస్తుంది, వద్దన్న కుండ అన్నే కోరుకుంటుంది. అనిత 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 ఓ అనిత నా అందమైన అనిత, దయలేదా కాస్తైనా నా పేద పైన, నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కొచ్చారాకుమా, నమ్ముగా చెలియా నే నిజమే చెబుతున్నా, నీ ప్రేమ నే పంజరాన చిక్కుకొని వాడితే పసలేదు. అందరు కాదు, చీటి గాడు మొత్తం యాక్టింగ్ చేసుకుంటూ వాడతాడు. గల వాడినోడు వచ్చిన కాడి వాడు మైక్ పెట్టుకో. మొత్తం ఫస్ట్ కాడికే ఫస్ట్ లైన్ ఏదో ఉండే నా ప్రాణం నా ప్రాణమా నా ప్రాణమా నన్ను వీడిపోకుమా,
తర్వాత ఏంటి? నీ ప్రేమలో నన్ను కనుగొని గుమా, నీదే నీదే బాధ, అత్తలేదు పాట. నమ్మవుగా చెలియా నేను నిజమే చెబుతుందా, నా ప్రేమ నిరంజనాలని కొట్టుకొని వస్తున్నా. నిద్రలో కూడా నీ రూపు కరగనీయమంటుంది, నమ్మవుగా చెలియా నిజమే చెబుతున్నా. ఇది పస అంటే సాంగ్. ఇప్పుడు ఎట్లా అంటే నువ్వు యాక్టింగ్ చేయొద్దు, నువ్వు ఓన్లీ సాంగ్ వాడాలి, వాడు యాక్టింగ్ చేస్తాడు. నాకు సాంగ్ మొత్తం రాదు మరి. ఇప్పుడు ఎక్కడ వాడు చలో. నమ్మవుగా చెలియా నే నిజమే చెబుతున్నా, నిజమే చెబుతున్నా, ఈ ప్రేమ అనే వంజరాలనే పడిగొట్టుకుంటున్నా, నాదే నాదే నిద్రలో కూడా నీ రూపే కరగనీయమంటుంది. నువ్వు వాడబడ పాడు చెయ్యి. అవునన్నావు నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా, పదే పదే నా మనస నిన్నే కోరుకుంటోంది, అనిత 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 ఓ వరిత అందమైన అనిత. సూపర్ అయింది, కడకైంది. ముక్కలు తింటా, కాలుతుంది కాకపోతే. కారం, మసాలాలు, ఉప్పు మొత్తం అన్ని లెవెల్ భలే పట్టినాయి ముక్కకు, నెక్స్ట్ లెవెల్ పట్టినాయి. ఓడలా తిన్నట్టు టేస్ట్. నా జీవితంలో ఎప్పుడు ఇంత టేస్ట్ తినలేదు, ఫస్ట్ టైం తింటున్నా. మస్తు చేసినా నా ఇంట్లో కూడా ఇట్లా టేస్ట్, సూపర్ అని టేస్ట్, వేరే లెవెల్ ఉంది. ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చూపించలేదు ఉంటే వీడియో టేస్ట్ మాత్రం మస్తు ఉంది. మస్తు ఉంది, సూపర్ ఉంది. నిమ్మకాయ వెనుకొని తింటే మస్తున్నది టేస్ట్. ఒక క్యాంపింగ్లో తిన్నాము, దానికన్నా మంచిగా అయింది. కూర మాత్రం మస్తున్నది. సరే ముక్క తింటాం, కరిగిపోతుంది. ఇలా ముళ్ళు ఉండదు, మొత్తం కరిగిపోతుంది ముక్క. సో మొత్తానికి గైస్ ఇది మేము చేసిన నెల్లూరు స్టైల్లో చేపల పులుసు. ఎట్లయిందిరా? టేస్ట్ మాత్రం ఏదేమైనా నెక్స్ట్ లెవెల్ అయింది. చాలా అంటే చాలా క్రేజీగా అయింది. ఇంకా మత్తుగా ఉంది, ముత్తుగా వేసుకున్నాం. ఫస్ట్ ఇక కెమెరా బంద్ చేసి మా స్టైల్లో మొత్తం ఇక చంపుతాము. ఘోరంగా అంటే ఘోరంగా టేస్ట్ సూపర్ ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై అయితే వేయండి. మేము చేసిన మిస్టేక్ ఏంటంటే ఎక్కువసేపు పెట్టినాం పొయ్యి మీద, కొద్దిగా ముందే తీస్తే కొద్దిగా సూప్ ఉంటుండే, మొత్తం దగ్గరికి వచ్చింది. అయినా సరే టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై అయ్యారు టైం దొరికినప్పుడు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.